హలో అందరికీ. సో మన దమ్ము శ్రీజ గారిది అన్ఫేర్ ఎలిమినేషన్. నాకు ఎపిసోడ్ చూడకముందు అదే అనిపించింది. ఎపిసోడ్ చూసి నాకు కూడా ఇది 100% అన్ఫేర్ ఎలిమినేషన్. సో ప్రతిరోజు ఒకళ్ళే గెలవాలని లేదు. ఇప్పుడు ఆమె అగ్ని పరీక్షలో మంచిగా టాస్క్ పర్ఫామ్ చేసి బిగ్ బాస్లోకి ఎంటర్ అయింది. సో తర్వాత ఫస్ట్ సంజనాని కెప్టెన్సీ చేసిన టాస్క్లో తనే అంతసేపు నిల్చుంది. సో అట్లాగే ఆడతా టాస్క్లో ది బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకుంది. బట్ ఈరోజు ఏదో ఒక గేమ్ ఆడలేదని చెప్పేసి, సో నువ్వు గేమ్లో సరిగ్గా ఆడలేదని బయటికి పంపిస్తే మరి జనాలందరూ తనకు ఇష్టమైన కంటెస్టెంట్స్కి టైం స్పెండ్ చేసి ఓట్ చేసింది. ఇంకా జనాల ఓట్స్కి ఏం వాల్యూ లేనప్పుడు ఓట్స్ వేయటం ఎందుకు ఫ్రెండ్స్? అండ్ దమ్ము శ్రీజ గారిని ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆ బజర్ మోగినాక నాకు పవన్ వేసాడు అనిపించింది. సో అక్కడ తను అడిగింది బజర్ మోగినాక వేసంటే లేదు మేమందరం చూసామన్నారు. బట్ ఇదైతే అన్ఫేర్. నాకైతే ఓట్స్ ద్వారా పంపించుంటే బాగుండేది అనిపించింది. ఏదేమైతే మాత్రం దమ్ము శ్రీజ గారు అంత పెయిన్ ఉన్నా కూడా బయటికి స్మైల్ చేస్తూ అందరి గురించి గుడ్ పాయింట్ చెప్పింది. బట్ తన గురించి ప్రతి ఒక్కరు వెనక సైకో అని చెప్పేసి డిఫరెంట్గా అన్నారు. ఇమ్ము గారు కానీ బర్నీ గారు కానీ వీళ్ళందరూ తను హేట్ చేసినా కూడా ఫైనల్గా తన స్టేజ్ మీద అందరి గురించి గుడ్ ఒపీనియన్ చెప్పింది. ఎంత పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్ అంతా లోపల పెట్టుకుని బయటికి చాలా స్మైల్తో మాట్లాడింది. దమ్ము శ్రీజ గారు రీ ఎంట్రీ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.